వదిన ఇంట్లో లేదు తాతయ్య. ఆ? ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? ఏమండి, అది గుడికెళ్ళారు కదా నాన్న. గుడి నుంచి ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? పూజ పూర్తయి వాళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరారని పంతులు గారు ఫోన్ చేసి చెప్పారు. అలా చెప్పి చాలా సమయం అయిందే, ఇంకా రాకపోవడం ఏంటి? వీడొక్కడే వచ్చాడా, దాన్ని కూడా తీసుకొచ్చాడా? అమ్మయ్యా, నిన్నెవరు హారతిచ్చి పిలవరు, కిందకు దిగు. హారతి ఇవ్వకపోతే ఏటి మధుబాబు, మీరు నన్ను ఎత్తుకుని తీసుకెళ్తారు కదా. ఏంటి? ఏమన్నా? నిన్నెత్తుకొని తీసుకెళ్తానా? నేను చెప్పానా? నాకు తెలుసు మధుబాబు. అందరూ చూస్తున్నారు, ఓవర్ యాక్షన్ చేయకుండా మర్యాదగా కిందకి దిగు. నాను అదే చెప్తున్నాను మధుబాబు. అందరూ సొత్తున్నారు, ముఖ్యంగా పెద్దయ్య గారు సొత్తున్నారు. మీరిప్పుడు నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళకపోతే మీరు చేసిన ఘనకార్యం గురించి అందరి ముందు పెద్దయ్య గారికి చెప్తాను. మీరు పళ్ళు ఎప్పుడైనా కొరుక్కోవచ్చు, కానీ జరిగిన విషయం పెద్దయ్య గారికి చెప్తే కొరుక్కోవడానికి ఆ పళ్ళుండవు. నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను. మధుబాబు, మధుబాబు కొంచెం నవ్వండి. వీడేంటి ఆ లక్ష్మిని వదిలించుకొని వస్తాడనుకుంటే ఎత్తుకుని మరీ తీసుకొస్తున్నాడు. ఛ! అన్నయ్య, మనం చూస్తుంది కళ నిజమా? కనిపించట్లేదా? నిజమే.